సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీల ఈ భాగంలో శివనాథ నది ఈ గురించి చూద్దాం. వినండి. కలకత్తాకు రాను పోను దారిలో అనేక నదుల దర్శనం లభిస్తుంది. ఈ ప్రదేశ చరిత్ర తెలియనందుకు నాకు సిగ్గుగా ఉన్నది. ఈ ప్రాంతం వారు చాలా సరళ స్వభావులు, మంచివారు. వీరు మనుష్య సంహార కళలో ప్రవీణులైతే చరిత్రలో అమరులై కీర్తింపబడేవారు. కొంతమంది మరణించి అమరులవుతారు, కొంతమంది మృత్యురూపధారులై అమరులవుతారు. మలిక్ కఫూర్, కాలాపహార్ ఆది వ్యక్తులు ద్వితీయ శ్రేణికి చెందినవారు. ఈ నదుల తీరాన యుద్ధాలు జరిగాయేమో నాకు తెలియదు. ఆ కారణం చేత దృష్టిలో ఈ నదీ జలాలు పరమ పవిత్రాలు. చర్మణవతి యజ్ఞపశువుల రక్తవర్ణాన్ని ధరించినది. శోణనది, గంగానది మహత్వాకాంక్షులైన సామ్రాట్టుల కీర్తికాంక్ష పారించిన రక్తాన్ని జీర్ణం చేసుకున్నాయి. ఈ నదులు కూడా ఆ రకమైనవి అయితే అందుకు ఆశ్చర్యపడనవసరం లేదు. నాకు తెలియనంతవరకు అనిశ్చయ స్థితి వలన కలిగే లాభాన్ని ఈ నదులకు ఇస్తాను. ఈ నదుల తీరాన అనేక మంది సాధువులు అవశ్యం తపశ్చర్య సలిపి ఉంటారు. కృతజ్ఞతతో స్తోత్రాలు ఈ నదులపై చెప్పి ఉంటారు. ఇవన్నీ నాకు తెలియకపోయినా నేను భారతీయుడునని చలామణి అవుతున్నాను. ఒకమారు నేను దుర్గు వెళ్ళాను. అక్కడ నాకు శివనాథ నదితో కొంచెం పరిచయం అయింది. గోండు, బిల్లులు ఇత్యాది పర్వత జాతుల వారికి ఆ నది తల్లి. ఛత్తీస్గఢం యావత్తు మండలానికి శివనాథ నది స్తన్యదాయిని. శివనాథ కరుణగాథ వింటే మనసు వికలమవుతుంది. పుణ్యసలిల అయిన ఈ నది గాథ మనస్సును వికలం చేస్తుంది. ఆర్యుల విజయగాథలు ఉల్లాసంగా ఉంటాయి. ఇది అట్టడుగున పడి నలిగిన పరాజితులు, ఆదిమ నివాసుల దీనగాథను సంస్మరిస్తూ ప్రవహించే శివనాథ నది కరుణగాథ. అందుచేత దీని గాథ మనస్సును వికలం చేస్తుంది. కలకత్తాకు వెళ్లే దారిలో కనిపించి శివనాథ నది మాటిమాటికి అడుగుతుంది. రాజుల, సాధుపురుషుల చరిత్రలు తెలుసుకున్నంత మాత్రాన సంతోషపడకు. విజేతలు, సామ్రాట్టులైన వారి చరిత్రలలో ప్రజాహృదయం ప్రతిబింబించదు. బ్రాహ్మణులు, శ్రమణులు, ముల్లాలు, మిషనరీలు ఎవరికీ కూడా పర్వతవాసుల గాథలు, బాధలు, దుఃఖం కొంచెం కూడా తెలియదు. వీరి కష్టసుఖాలను తెలుసుకునే దీక్ష నీకు నేను ఇస్తున్నాను. స్వీకరించే సాహసం నీకు కలదా? నోరు వాయి లేని హిందూ దేశపు ప్రజలకు వాచాలతతో పాటు ఏకత ప్రసాదించాలనే దృష్టితో నేను హిందుస్థానీ వ్యాప్తికై ప్రచారం చేస్తున్నాను. ఈ సందర్భంలో నేను పూనా వెళ్ళి వచ్చాను. ఈ పని కోసమే నేను ఇప్పుడు రామగఢం వెళ్తున్నాను. అక్కడ కాంగ్రెసుకు ఆ ప్రాంతం వారందరూ రావచ్చును. గాంధీజీ ఆహ్వానం కారణంగా కాంగ్రెసులో గ్రామీణ ప్రజల అభినివేశం ఇప్పుడు ఎక్కువవుతోంది. ఇది చాలా బాగున్నది. అయితే రామగఢంలోని ఈ పర్వతవాసులు కూడా కాంగ్రెసులోనికి వస్తారా? బీహారు ప్రాంతపు సంతాలులు, హోయలు బహుశా వస్తారు. కానీ ఈ శివనాథపుత్రులు వస్తారో రారో ఏమీ పత్తా తెలియదు. ఈవేళ తెల్లవారేక అనేక నదుల దర్శనం చేశాను. పెద్ద పెద్ద రాళ్లను దాటిపారే సుదీర్ఘమైన నదులను, బురద నీటితో పొర్లే నదులను కూడా చూశాను. ఒక్క చెట్టు కూడా ప్రక్కన లేని నదులను, చెట్లు కోటగోడల్లా కమ్మేసిన నదులను చూశాను. బురదతో పారే నదులలో మట్టిపై తెల్ల కొంగల పాద నిక్షేపాలను కూడా పోల్చాను.
ఈ చరణ లిపి నుండి ఏ విధమైన చరిత్రను కానీ లోకకథను కానీ అన్వేషించలేను. నదిపైన ఈ చరణలిపి ఆశ నిరాశల వలె ఒకదానినొకటి చెరుపుతూ పోతాయి. కొత్త రచయితలు కొత్త పాఠకులు ఒకరినొకరు వెతుక్కున్నట్లుగా ఆపేక్షిస్తూ ఉంటాయి. మేము ఝార్సుగూడ జంక్షన్ను సమీపిస్తుండగా ఒక చిన్న స్టేషను దారిలో వచ్చినది. ఇంతలో మా దారిలో ఒక చిన్న నది ప్రవహిస్తూ కనపడినది. అన్ని నదులు సుందరమైనవే, కానీ ఈ నదిలో నాకు అసాధారణ సౌందర్యాకృతులను మలుచుకునే కళాకౌశలం ఉన్నట్లు కనిపించింది. నీటి ప్రవాహంలో సుడిగుండాలు ఉన్నాయి కాబోలు. తుక్కు దూగరా కారణం చేత నీరు విశేషంగా కనిపించవచ్చు. పైనుంచి ఈ దృశ్యం చూస్తుంటే నాకు రవీంద్రుని చిత్రం జ్ఞాపకం వచ్చినది. ఎవరూ ఏమీ చెప్పనవసరం లేకనే ఈ నది రూపురేఖాదులు హృదయాన్ని ఆకర్షించి దానిపై చెరగని ముద్రను వేశాయి. ఇది నిజమైన కళగదా? మరి ఈ నది పేరేమి? పరిచయం అయినది కానీ పేరేమో తెలియదు. ఇది ఎటువంటి విచిత్ర స్థితి! ఇంతలో ఈబ్ స్టేషన్ వచ్చినది. ఈ నది పేరేమిటని నలుగురిని అడిగాను. ఈబ్ అని జవాబు టక్కున వచ్చినది. నది పేరే స్టేషనుకు పెట్టారు. ఇంతలో మరో సందేహం కలిగినది. ఇక్కడ ఎక్కడో బేడిన్ అనే నది వచ్చి ఈబ్ను కలియాలి. స్టేషను బేడిన్కు దగ్గరలోనే ఉన్నది. ఈబ్ కాస్త పెద్ద నది, అందుచేత కాబోలు బేడిన్కు అన్యాయం చేసి ఈబ్ నది పేరే స్టేషన్కు పెట్టారు. బేడిన్ మామూలు నది కాదు, చాలా వెడల్పైనది. చాలా దూరం నుంచి వస్తుంది. గర్వంగా తన నీటినంతా తెచ్చి ఈబ్కు ధారపోస్తుంది. పేరు విషయంలో కూడా ఆ నదికి ఆగ్రహం లేదు. నేను ఈబ్తో అన్నాను, ఉదారతలో నీకంటే బేడెన్ ఎంతో శ్రేష్టమైనది కదా అని. ఈబ్ కొద్దిగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నది, మీ మనుష్యులు ఈ సంగతి గ్రహించాలి. బేడెన్ తన పేరును విసర్జించి తన నీటిని తెచ్చి నాతో కలిపింది. ఆ ఉదారతను పొగడ్డానికి బదులుగా దాని అర్పణ దీక్షను గుర్తించి దానికి తగ్గ అన్యాయం చేయటం నాకు ఎక్కువ ప్రీతి. ఆ జలాలను నా జలాలు కలిపి తీసుకెళ్ళి మహానదికి అర్పించటానికై నేను సంబల్పూర్ వెళ్తున్నాను. అక్కడ నేను కూడా నా పేరును విస్మరిస్తాను. ఈ విధంగా నామరూపాలను విస్మరించి త్యాగబుద్ధితో ప్రవహించటం చేత మహానది మహాత్మ్యం మాకు కూడా ప్రాప్తమైంది. మహానది కూడా సాగరునికి స్వార్పణ చేసుకునే నిమిత్తమే కదా ప్రవహించేది. అనుష్టుప్ చందంలో ఈబ్ ఈ పంక్తుల్ని వినిపించింది. సర్వమహాత్యం ఇచ్ఛంతి కులం తత్ అవసీదతి, సర్వయత్ర వినేతారః రాష్ట్రం తన్ నాశం అప్నుయాత్. ఈబ్ ఇచ్చిన ఈ సందేశం విని తరువాత రామేగఢ్ చేరాను. మార్చి 1940. ఇది ఈబ్ నది గురించి. వచ్చే భాగంలో మరొక నది గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.